తిరిగి బీసీఎన్ న్యూస్ కి స్వాగతం. పశ్చిమ గోదావరి జిల్లాలో ఖరీఫ్ సీజన్ కు సంబంధించి 5 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు లక్ష్యంగా నిర్దేశించినట్లు జిల్లా జాయింట్ కలెక్టర్ టి రాహుల్ కుమార్ రెడ్డి తెలిపారు. తాడేపల్లిగూడెం మండలం ఆరుగొల్ను రైతు సేవా కేంద్రాన్ని ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా జేసీ మాట్లాడుతూ గత సీజన్లో 4.17 మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు చేసినట్లు తెలిపారు. ఈసారి జిల్లాలోని 252 పీసీసీ సెంటర్లను ఏర్పాటు చేసి సిబ్బంది నియమించామన్నారు. ఈ పంటలో పేర్లు నమోదైన రైతుల నుంచి మాత్రమే ధాన్యం కొనుగోలు చేస్తామని తెలిపారు. ఎఫ్టీఓ కోసం రైతులు తమ వేలిముద్రలు వేసి ఈకేవైసీ పూర్తి చేయాలన్నారు. ఎఫ్టీఓ వచ్చిన 48 గంటల్లో ధాన్యం సొమ్ములు రైతు ఖాతాలో జమ చేస్తామన్నారు. రైతులు తమకు ఇష్టమైన మిల్లులకు ధాన్యాన్ని తరలించే అవకాశం ఉందన్నారు. జిల్లాలో మొత్తం విస్తీర్ణం చూసుకుంటే మనకు వస్తున్న పంట దాదాపు 6,27,000 మెట్రిక్ టన్నుల వరకు ఉంటుందని అంచనా. దాంట్లో కొంత లోకల్ కన్సంప్షన్, కొంత ఓపెన్ మార్కెట్కి పోగా దాదాపు 5 లక్షల మెట్రిక్ టన్నులు మనము సివిల్ సప్లైస్ కార్పొరేషన్ కొనుగోలు చేయడానికి అన్ని ఏర్పాట్లు కూడా చేయడం జరుగుతుంది. దీంట్లో మొదటిగా ప్రిలిమినరీగా 5 లక్షల మెట్రిక్ టన్నులు ఇవ్వడం జరిగింది. లాస్ట్ టైం చూస్తే 4,17,000 మెట్రిక్ టన్నులు మనం కొనుగోలు చేసాం ఖరీఫ్ 24-25. ఈసారి దానికి ఇంకా అదనంగా దాదాపు 80,000 మెట్రిక్ టన్నులు అదనంగా 5 లక్షల మెట్రిక్ టన్నులు ఇవ్వడం జరిగింది. సో కాబట్టి టార్గెట్ కి ఎటువంటి ఇబ్బంది లేకుండా కొనుగోలు చేయడం జరుగుతుంది. ఈ పంటకు సంబంధించి ఇప్పటికే 95% ఈ పంట నమోదు కార్యక్రమం మన జిల్లాలో అయిపోయింది. సో దానికి ఎటువంటి ఇబ్బంది లేదు. అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ నుంచి మన సివిల్ సప్లైస్ డిపార్ట్మెంట్ కి డేటా పోర్టింగ్ చేసుకొని ఈ పంటలో నమోదైన ప్రతి ఒక్క రైతుకు కూడా మనము కొనుగోలు చేసే విధంగా చర్యలు తీసుకుంటాం. దీంట్లో ముఖ్యంగా ఫస్ట్ వచ్చింది మీకు తెలిసి గవర్నమెంట్ ఇచ్చిన పాలసీ ప్రకారము రైతు తనకి ఇష్టం వచ్చిన మిల్లుకి ధాన్యం తరలించుకోవచ్చు అన్న అంశం ఇప్పటికి కూడా ఉంది. సో రైతు తను కోసిన ధాన్యాన్ని ఆరబెట్టుకొని ఎఫ్ఈక్యూ నామ్కి సెట్ అయ్యే విధంగా చేసిన తర్వాత తనకి ఇష్టం వచ్చిన మిల్లుకి తరలించుకోవడానికి అవకాశం ఉంది. ఇప్పటికి కూడా కేవలం అతను ఆర్ఎస్కే వరకు వచ్చి ఎఫ్ఏక్యూస్ అన్ని మాయిశ్చర్ అవన్నీ చెక్ చేసుకొని ట్రక్ షీట్ జనరేట్ చేసిన తర్వాత ఎఫ్టీఓ జనరేట్ అవుతుంది. అంటే రైతుకి ఎంత ధాన్యం, ఎంత గోనె సంచులలో ఎంత ధాన్యం వెళ్తుంది, ఏ వెహికల్లో వెళ్తుంది, ఎంత డబ్బులు పడుతుంది అనేది తనకి ఒక ఎఫ్టీఓ జనరేట్ అవుతుంది. ఆ ఎఫ్టీఓని రైతు మాత్రమే తమ్ వేసి ఇవ్వాలి. రైతు కానీ రైతు యొక్క రిలేటివ్ అయినా సరే, కానీ మిగతా ఎవరు కూడా చేయడానికి లేదు. కాబట్టి తమ్ వేసి అతను అక్నాలెడ్జ్ చేసిన తర్వాత ఎఫ్టీఓ జనరేట్ అయిన తర్వాత 48 అవర్స్లో డబ్బులు పడుతుంది. మన దాఖలా చూసాం 6 గంటలు కూడా డబ్బులు పడిన దాఖలాలు కూడా ఉన్నాయి. కాబట్టి సో ముఖ్యంగా రైతులందరినీ కోరేది ఏంటంటే ఎఫ్టీఓ జనరేట్ అయిన వెంటనే తమ్ము వేసి ఈకేవైసీ చేస్తే పేమెంట్ అనేది త్వరగా పడడానికి అవకాశం. ప్రొద్దుటూరు ప్రజల కోసం తాను నాయకులను, అధికారులను ప్రశ్నిస్తూ నియోజకవర్గ అభివృద్ధి, ప్రజల శ్రేయస్సు కోసం అధినాయకత్వానికి విజ్ఞప్తి చేస్తూనే ఉంటానని ప్రొద్దుటూరు టీడీపీ మాజీ ఇన్ఛార్జ్ జీవీ ప్రవీణ్ కుమార్ రెడ్డి అన్నారు. తనను మాజీ ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాద్ రెడ్డి పర్యాయ వ్యతిరేకార్థాలతో సంబోధించడం సబబు కాదని హితవు పలికారు. గత ప్రభుత్వ హయాంలో ప్రొద్దుటూరు నియోజకవర్గంలో వైసీపీ నాయకులు అసాంఘిక కార్యకలాపాలకు కేర్ ఆఫ్ అడ్రస్ గా మారారని, నియోజకవర్గంలో జరిగిన అన్ని అసాంఘిక కార్యక్రమాలకు బిగ్ బాస్ మాజీ ఎమ్మెల్యే రాచమల్లి అని ఆరోపించారు. ప్రొద్దుటూరు నియోజకవర్గంలో ప్రజలకు ఉపయోగపడని, ప్రతిపక్ష హోదా కూడా రాని పార్టీకి సంబంధించిన ప్రజల చేత ప్రొద్దుటూరులో శాశ్వతంగా రాజకీయ సమాధి కట్టబడిన అసాంఘిక కార్యక్రమాలకు గతంలో బిగ్ బాస్ అయిన ల్యాండ్ కబ్జాలకో, బెదిరింపులకో, దౌర్జన్యాలకో అన్నిటి దానికి ప్రొద్దుటూరును భ్రష్టు పట్టించి చీకటి రాజ్యానికి ఇప్పటికి కూడా లోపాయకారి రాజకీయాలు, చీకటి ఒప్పందాలకు బిగ్ బాస్ అయినటువంటి మాజీ శాసనసభ్యుడు రాచమల్లు శివప్రసాద్ రెడ్డి గారు, నాకంటే వయసులో పెద్దోడు, నాకంటే 2 దఫాలు ఎమ్మెల్యేగా పనిచేసినాడు, గౌరవప్రదమైన వ్యక్తిగా ఉండాల్సిన వ్యక్తి, ప్రెస్ మీట్లలో నన్ను ఉద్దేశించి ప్రవీణ్ అనేవాడు ఒక బఫూన్ అని మాట్లాడినాడు. రాచమల్లు శివప్రసాద్ గారికి చెప్తానా, ఒకసారి నా ఫేస్ సైడ్ చూడు, నువ్వు బఫూన్ అన్నా కూడా చిరునవ్వుతో నవ్వుతా, నువ్వు బఫూన్ అన్నా కూడా నేను నవ్వుతానే ఉండా, చిరునవ్వే నా మొహం మీద ఉంది. అంతకంటే ఎన్నో మాటలు నువ్వు నీ చెంచాలతో గత 5 ఏళ్ళలో నువ్వు అనిపించినా కూడా ప్రొద్దుటూరు ప్రజల కోసం భరించినా, ప్రొద్దుటూరు ప్రజల కోసం ప్రశ్నిస్తా. నువ్వు చేసే అవినీతి, అక్రమాలు, చీకటి ఒప్పందాలు అన్నీ బయట పెడతా. ప్రొద్దుటూరు ప్రజల కోసం నేను భరిస్తాడా. నువ్వు బఫూన్ అన్నంత మాత్రాన నా చేతికి చిటికిన వేలుకుండే ఈ వెంటుక కూడా పోదు. డిఏడబ్ల్యూ కాలేజీకి సంబంధించినది, డిఏడబ్ల్యూ కాలేజీ నిర్మాణం, ఆ ప్రాంతంలో డిఏడబ్ల్యూ కాలేజీలు ఏదైతే 11 ఎకరాలు అమ్మి ఆడ నిర్మాణాలు జరిగి ప్లాట్లు వేసినారో ఆ స్థలము నీ హయాంలో రిజిస్టర్లు అయినాయి, చేతులు మారినాయి. నీకు 70 లక్షల రూపాయల డబ్బులు ఇచ్చినాం, ఓవరాల్గా 2.5 కోటి డబ్బులు ఇచ్చినామని చెప్పేసి ప్రెస్ మీట్లోనే చెప్పడం జరిగింది. నువ్వు అక్రమమా సక్రమమా అది చెప్పమంటే దానికి జవాబు చెప్పవు.
మహర్షి స్కూల్ తిప్పిలేసినావా అంటే చెప్పవు. నేను చెప్తానా, DAW కాలేజీకి మహర్షి విద్యా సంస్థలకు సంబంధించినవి మొత్తం త్వరలో ప్రొద్దుటూరు ప్రజలకు పేపర్లు చూపించి దాంట్లో జరిగినటువంటి అక్రమాలు ఏంటి, దాంట్లో నీ పాత్ర ఏంది, ఎన్ని కోట్లు చేతులు మారినాయి, దాంట్లో ఉండే వ్యక్తులు ఎవరు, విద్యని చెప్పే విద్యాలయాలు దేవాలయాల కంటే చాలా ఉన్నతమైన ప్లేస్ గుడి అంటే, బడి అంటే. ఎవరైనా గుడిని బడిని ఒకేలాగా ఆరాధిస్తాం. అలాంటి విద్యా సంస్థలకు దానం చేసిన స్థలాలు అమ్ముకుండే నువ్వు నా గురించి మాట్లాడతావా? DAW కాలేజీకి సంబంధించిన ప్రెస్ మీట్ తొందరలో పెడతాండా రాచమల్లు ప్రసాద్ రెడ్డి గారు. ఈలోపు నీకు 15 రోజులు టైం ఇస్తాండా. 15 రోజుల లోపల నువ్వు మహర్షి స్కూల్ మీద, DAW కాలేజ్ మీద ప్రజా ప్రయోజన వ్యాజ్యం వేసి నీ నిజాయితీ నిరూపించుకో. బాగా విను, లేకపోతే పేపర్తో సహా ఎవిడెన్స్తో సహా DAW కాలేజీలో నువ్వు చేసిన అక్రమం మొత్తము మీడియాకు చూపిస్తా. దాని మీద న్యాయ పోరాటము ముఖ్యమంత్రి గారికి ఫిర్యాదు నేనే చేస్తాండా. ప్రొద్దుటూరు ప్రజలకు ఉపయోగపడే దానికోసం పనిచేస్తా. నన్ను తిడితేనో లేకపోతే తప్పుడు మాటలు మాట్లాడితేనో ఏమీ రాదు రాచమల్లు ప్రసాద్ రెడ్డి గారు. ప్రొద్దుటూరు ప్రజలకు నా మీద పెట్టే టైము ప్రొద్దుటూరు ప్రజల కోసం నువ్వు పెట్టు. గతంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు, నీవు ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు పోలీసింగ్ ఎలా ఉనిందో దానికంటే 60% ఆఫ్ పోలీసింగ్ ఇప్పుడు బాగుంది. నేను 100% అని చెప్పలే, గతంలో 0 అయితే ఇప్పుడు 60% ఉంది. దాన్ని చిన్నగా 70, 80, 90కి తీసుకొచ్చేదానికి రాజకీయ నాయకులైనటువంటి మనం ప్రొద్దుటూరులో ఇక్కడ ఉన్నటువంటి ప్రజాప్రతినిధులు కానీ, నువ్వు కానీ, నేను కానీ, మా వేరే పార్టీ లీడర్లు కానీ మనమందరము మన ఊరు బాగుండాలని చెప్పేసి మనం ఇచ్చేయాలి. కానీ చీకటి ఒప్పందాలు పెట్టుకొని సారికి పోలీసు వాళ్ళు అది చేయలే ఇది చేయలే, ఏం చేయలే. వాళ్ళు బాగా పనిచేస్తానే, నీ గవర్నమెంట్లో కంటే పోలీసు వాళ్ళు బాగా పనిచేస్తానే. ఇది ఒక ఫ్యాషన్ అయిపోయింది. పోలీసు వాళ్ళు వచ్చి ఏం చేయలే, వాళ్ళు అనుకుంటే గంటకు చేస్తారు, 2 గంటలు చేస్తారంటే వాళ్ళకు కూడా తగిన సమాచారం ఎక్కడ ఏం జరిగేది ఇవ్వాల్సిన బాధ్యత రాజకీయ నాయకులుగా మన మీద ఉంది. రాచమల్లు ప్రసాద్ రెడ్డి గారు, నా దృష్టికి ఏ అసాంఘిక కార్యక్రమాలు వచ్చినా కూడా నేను ఎస్పీ గారికి, DSP గారి దృష్టికి తీసుకుపోతానా. నువ్వు కూడా ఆ రకంగా పనిచేయ. కానీ గంజాయి తెచ్చి నేను టేబుల్ మీద పెడతా, నేను ఆడ గుట్కా అమ్ముతా తెచ్చి పెడితే నిషేధిత కొనకస్తే మళ్ళీ నా మీద కేసు పెడతారు. అవులేలా? ఏంది నీ అవులేలు? నువ్వు ప్రెస్ మీట్లు పెట్టేది నీ వాయిస్ ఫర్ సేల్. భవిష్యత్తులో నీలాగా, ఎందుకంటే నువ్వు తయారైనావు కాబట్టి ఫ్యూచర్లో ఎవడో కూడా నీలాగా మళ్ళీ తయారవుతాయి. గొంతు అమ్ముకుండేవాడిని ఏమంటారు అంటే రాచమల్లు అంటారనే పేరు పడిపోయేటట్లుంది. ఆ బ్రాండ్ సెట్ చేస్తుండవు. ప్రొద్దుటూరు ప్రజలకు ఉపయోగపడే పని చేస్తే నేను చెప్తేనో ప్రజలు ఇంకొకరు చెప్తేనో అబద్ధం ఎప్పుడు నిజం కాదు. నువ్వు పని చేయలేదు కాబట్టే లాస్ట్ టైం నేను చెప్పిన ఆరోపణలు నిజం కాబట్టే నువ్వు ఓడిపోయినావు. ఇంకా నువ్వు ఆ ట్రాన్స్లోంచి బయటికి రావట్లే. నువ్వు ఎందుకు ఓడిపోయినావు ఫస్ట్ ఆత్మ పరిశీలన చేసుకో, తర్వాత మాట్లాడు. ఇంకొకసారి ఇట్లాంటి మాటలు మాట్లాడితే డిక్షనరీలో ఎత్తుకోవాల నువ్వు పదాలు. ఏందిరా ప్రవీణ్ నీ పదం అన్నాడే, దీని మీనింగ్ ఏందని ఎత్తుకునేటట్టుగా ఉంటుంది నీకు ప్రశ్న. దేశంలోనే ప్రముఖ పుణ్యక్షేత్రంగా విరాజిల్లుతున్న సింహాచలం శ్రీ వరాహలక్ష్మి నృసింహ స్వామివారి దేవస్థానంలో తిరువీధి ఉత్సవాన్ని వైభవంగా నిర్వహించారు. శ్రీదేవి భూదేవి సమేతంగా గోవిందరాజస్వామిని అలంకరించి వాహనంలో అధిష్ఠింపజేసి విశేష పూజలు నిర్వహించారు. అనంతరం మంగళ వాయిద్యాలు, వేద మంత్రాల మధ్య మాడవీధుల్లో ఊరేగించారు.
వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. మెల్బోర్న్ క్రికెట్ గ్రౌండ్ లో క్రికెట్ విక్టోరియా ప్రతినిధులతో మంత్రి లోకేష్ భేటీ. ఏపీ విక్టోరియా మధ్య ఉమ్మడి శిక్షణ శిబిరాలు, మ్యాచ్ల నిర్వహణపై చర్చ. రాష్ట్రంలో కీలక రైల్వే ప్రాజెక్టుల పురోగతిపై రైల్వే అధికారులతో కేంద్ర మంత్రి శ్రీనివాస్ వర్మ భేటీ. కోటిపల్లి నర్సాపురం లైన్ ఆలస్యంపై ఆరా. భూ సంస్కరణలు, అందరికీ ఇళ్లు అంశాలపై మంత్రివర్గ ఉపసంఘాల సమావేశాలు. టిట్కో ఇళ్ల పూర్తిపై చర్చించినట్లు వెల్లడించిన మంత్రి నారాయణ. నకిలీ మద్యం దందాపై సమాధానం చెప్పుకోలేక కూటమి నేతలు డైవర్షన్ పాలిటిక్స్ కు తెగబడ్డారు. తీవ్రస్థాయిలో ధ్వజమెత్తిన మాజీ మంత్రి జోగి రమేష్. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరిన్ని వార్తల కోసం BCN డిజిటల్ యూట్యూబ్ ఛానల్, ఫేస్బుక్ పేజ్ ను ఫాలో అవ్వండి. అప్డేట్ వార్తల కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్.